स्वाहा ओम सुखस्वना महादेवी महाभागी महाप्रदायिनी देवी सुखं पराचित्तो भनमतो बुद्ध स्वाहा ओम सुखस्वती देवो सुखस्वतमं गहामहि पाद प्रमादानं त्रैलोक्य सांकेश्वरी एवं देवी विनाशन स्वाहा ओम नित्य नित्यं महादेवी महादेवी प्रदायिनी सर्वशक्ति स्वरूपिणी देवी नमोस्तुते स्वाहा ओम महादेवी महाशूरी महाकाली महाभद्रिणी अनंतरित्यमही देवी सकंदो पूज्य स्वाहा ओम महादेवी सकंदेशो सकंदो पूजितः वैष्का सकंदेशो महादुर्गे स्वाहा ओम चित्राग्रस्त त्र्यंबके गौरी नारायणोस्तुते स्वाहा जय दुर्गे जय दुर्गे जय दुर्गे जय बोलो गंगा भवानी की जय गंगा भवानी की महिला जीतो दी ना फोटो बाबा ना क्लारिटी फोटो दी राइट राजेश्वरी नामदेश गौरी नामदेश सुप्रजा सुकन्या नामदेश निर्वांगल गोत्र नामदेश गिरिजा नामदेश 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 गणेश नामदेश मुद्दुपाल गोत्र नामदेश रघुनाथ रेड्डी नामदेश मधुसूदन रेड्डी नामदेश अमरनाथ रेड्डी नामदेश अनिल कुमार नामदेश जगन सार गोत्र अंते जगन सार गोत्र नामदेश सकुटुंब नामदेश ओम ताईवाड़ी कौडम्मता वीरमल्लारी प्रमादेवी चूचंदारी चित्तमा मंडी रेणुकादेवी भद्रकाली सीए मधुरै अर्चने पीठी गाची महाची अय्यम पियम तपम तयम त्र्यंबम तालसूलम मानवराजत मंदिरम पगंद पाड्डुकनी मुद्रिजय काप्तूरन आडुपाय धर्मंदु नैनंगल चली एन्नुंदु निक्कुचिगा अंतु पंतु इंतु अय्यम पियम तपम ओम नमः शिवाय हमें आरंभिंचंడి ఓకే స్వామి మా నాన్నగారి పేరు వచ్చేసి మాడా దత్తసుబ్బన్న నా పేరు వచ్చి మాడా రామకృష్ణ మా నాన్నగారికి అమ్మవారు స్వప్నములు ఓపొచ్చి నాన్న ఇక్కడ నాకు దేవస్థానం నిర్మించండి అని మా నాన్నగారికి అమ్మవారు చెప్పింది ఆ తర్వాత మేము దేవస్థానం నిర్మాణం చేసినాము ఆయన కొడుకులు నలుగురు ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఆ దేవాలయం నిర్మించినాము ఆ నిర్మించిన తర్వాత ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అమ్మవారి గుడికి స్థాపన చేసి శంకుస్థాపన చేసినప్పుడు ఊరి జనమంతా వచ్చి అమ్మవారికి ముక్కున్నారు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనారోగ్యంగా ఉండే వాళ్లకు అనారోగ్యం అంతా వెళ్ళిపోతున్నది గత 32 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము జరుపుతున్నాము కానీ
ఒక ట్రస్ట్లో, ఆ ట్రస్ట్లో ఎవరి దగ్గర మా నాన్నగారు మాకు చెప్పిండు. నేను మా నాన్నగారికి నేను లాస్ట్ కూర్చున్నాను. మా నాన్నగారు అయినా ఎవరి దగ్గర డొనేషన్ కలెక్షన్ చేయకుండా మీ కష్టంతోనే చేసి మీరే ఈ పూజలు చేయాలా, వేరే వాళ్ళు చేసేదానికి లేదు అని మా నాన్నగారు మాకు ఆజ్ఞాపిస్తారు. అది పూర్వజన్మ సుకృతమో ఈ జన్మ సుకృతమో మాకు తెలియదు. అమ్మవారి దయ వల్ల మేము అమ్మవారికి సేవలు చేస్తూ సంవత్సరానికి ఒక డెవలప్ చేస్తూ ఇట్లా వచ్చినాము. గత 32 సంవత్సరాల నుంచి అమ్మవారికి శుక్రవారం రోజు లక్ష కుంకుమర్చన జరుగుతుంది. ఆ లక్ష కుంకుమర్చనలో శ్రీ భక్తులు పాల్గొని కనీసం పెట్టలేదన్నా ఒక 1000 మంది శ్రీ భక్తులు పాల్గొంటారు. ఆ శ్రీ భక్తులకు మేము అన్ని కలశాలు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి 108 వాళ్ళని కూర్చోబెట్టేసి ఈ అమ్మవారి లక్ష కుంకుమర్చనను దిగ్విజయంగా చేపించి వాళ్లకు అమ్మవారి ప్రసాదంగా గాజులు, పసుపు, కుంకుమ, జాకెట్టు అన్నీ ఇచ్చి అనిపిస్తున్నాము. ఆ తర్వాత వచ్చేసి శనివారం రోజు చండీ హోమం జరుగుతుంది. ఆ చండీ హోమంలో అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు అందరూ వచ్చి అందరూ మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆనందపరుస్తారు. ఆ తల్లి కృపకు పాత్రవుతున్నారు. ఆ తర్వాత వచ్చేసి చిన్నగా అభివృద్ధి అయ్యి అమ్మవారికి మనము అన్నీ చేయాలని మా కోరిక, మా సంకల్పం కూడా ఉంది. ఆ సంకల్పంతో మాకు, మా బిడ్డలకు కూడా మేమే చెప్తున్నాము. ఎందువల్లంటే నాన్న ఇది అబ్బగారు చెప్పిండు, ఈ దేవస్థానం నిర్మాణించి మనమే దీంట్లో పూజలు చేసుకుంటూ మీరు తరించండి నాయనా అని చెప్పిండు. మన పూర్వీకులకు ఉన్నది. మా నాన్నగారు ఒక గురుపుత్రుడు, అగస్త్య మహాముని శిష్యుడు వెంకటాచలపతి స్వామి శిష్యుడు వెంకటప్ప స్వామి. ఆ వెంకటప్ప స్వామి శిష్యుడే మా నాన్నగారు మాడా పెద్ద సుబ్బన్న గారు. ఆయన ఈ స్థాపన చేసేదానికి ఆ అమ్మవారు ఆయనకు సంకల్పించి ఆయనకు కళ్ళలోకి వచ్చి చెప్పేదలిగి ఆయన 4 బిడ్డలను పిలిపించి, నాన్న మీరు ఈ దేవస్థానం నిర్మాణించి మన జన్మ సార్థకం చేసుకోవాలని మా అమ్మ, మా నాన్నగారు చెప్పారు. మా నాన్న కాలం అయిపోయాడు. మధ్యలో మా అమ్మ ఇక్కడనే గుళ్ళో పూజలు చేసుకుంటూ ఆ తల్లి కూడా కాలం అయిపోయింది. ఇప్పుడు మేము చేస్తున్నాం. మా అన్నగారు ఇక్కడ పూజలు చేసి ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం స్వామి. ఈ 5 టీవీ వాళ్ళకు మా అమ్మవారి ఆశీస్సులు, భవానీ కటాక్ష సిద్ధిరస్తు. ఇంకొకటి స్వామి ప్రజా టీవీ వాళ్ళకు కూడా మా అమ్మవారి తరఫున అమ్మవారి భవానీ కటాక్ష సిద్ధిరస్తు. ఓఎస్ టీవీ కూడా మా అమ్మవారి తరఫున మా ఆశీస్సులు. ఈరోజు ఏమేమి గణపతి హోమము, పుణ్యవాచము, చండీ హోమము ఇవన్నీ చేస్తూ ఇప్పుడు అన్నదాన కార్యక్రమం చేసినాము. రేపు బోనాల పండుగ స్వామి. బోనాలు అంటే ఊళ్ళో వాళ్ళని బోనం ముట్టుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. మిత్రులకు నమస్కారం. ఈ బంగారుపేట గంగా భవాని చాలా పవిత్రమైన అమ్మ. ఈ మేడ పెద్ద సుబ్బన్న కుమారులు, మేడ సుబ్బరాయుడు, మేడ రామకృష్ణ ఇద్దరు వీళ్ళ అన్నదమ్ములు. వీళ్ళంతా ఎప్పుడు ఇది 32 సంవత్సరాలు ఘనంగా జరుగుతున్న ఉత్సవాలు. కానీ పెళ్లి కాని వాళ్ళకి కానీ, పిల్లలు లేని వాళ్ళకి కానీ, ఏదైనా వ్యాపారస్తులకు కానీ ప్రతి సంక్షేమం ప్రతి ఒక్కటి ఈ గంగా భవాని ద్వారా చాలామంది లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరు కూడా ముక్కులు తీర్చుకుంటున్నారు వచ్చి లబ్ధి పొందిన వాళ్ళు కూడా. కానీ వీళ్ళ బిడ్డల తరము ఈ గంగా భవాని ఇట్నే జరుగుతుందని, ఇంకా ఎన్ని ఏళ్ళైనా చరిత్ర ఇట్నే ఉంటుందని ఈ అమ్మవారు గంగా భవాని కటాక్షం వచ్చిన ప్రతి లక్షలాల మంది 1,000 మందికి ఆశీస్సులు కలగాలని ఈరోజు 3 రోజుల నుంచి జరిగే ఈ ఉత్సవాలందరికీ భారీ జనం, భోజనాలు, కుంకుమర్చన, చండీ హోమము, రేపు మళ్ళా వాళ్ళకు పారణ ఏట మాదిరి అన్నీ ప్రతి జనాలకు కూడా ఈ గంగాభవాని స్వామి సుబ్బరాయుడన్న రామకృష్ణ గారు ఇద్దరు చాలా అద్భుతాలతో వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంతానం కూడా అభివృద్ధి బాగుండాలా. వాళ్ళు వీళ్ళు చేసే మంచికి రావడానికి వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము. కాబట్టి చాలా అభివృద్ధి కావాలని కోరుకుంటూ, ఈ వచ్చిన అందరికీ కూడా మంచి జరగాల, జనాలందరికీ కూడా నేను కోరుకుంటూ కొన్ని విధాలుగా మేము కూడా ఈ గంగా భవాని ఆశీస్సులు ఉండాలని నేను నిన్న వచ్చినా, ఈరోజు వచ్చినా. ఎందుకు వచ్చినానంటే ఈరోజు కూడా ఎందుకు వచ్చినానంటే ఈరోజు
మాకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఫ్యాన్ గుర్తుకు మాకు ఓటు వేయాలా, వీళ్ళందరూ ఆశీస్సులు కావాలా, ఆ అమ్మవారి కాడికి వచ్చే అనుగ్రహం ఉంటుందని చెప్పి మేము వచ్చినాము. ఈ భక్తులందరికీ కూడా తెలియజేసుకున్నాము నిన్న ఈరోజు. మాకు అమరన్న గెలవాలా, మిథున్ రెడ్డి గెలవాలా, మేము జగన్ సార్ గెలవాలా, ఆయన వీళ్ళు గెలిస్తేనే జగన్ సార్ గెలినది. ఈ ప్రజలకు పేదలకు నవరత్నాలు అందాలంటే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి సాధ్యము. ఎంతమంది పొత్తులు వచ్చినా ఏమీ చేయలేదు. జగన్ అనేవాడు నేనున్నాను, నేను విన్నానని ఆయన ఒక్క మాటతోనే ప్రజలకు ఉన్నాడు. ఎన్నుకోడు పట్టడం చేత కాదు, తూరు పెట్టడం చేత కాదు, రాళ్ళు వేయడం చేత కాదు. మహానుభావునికి నా దేవుని దయ, మీ ప్రజల దీవెన అందరూ ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎప్పుడు కూడా జగన్ మళ్ళా సీఎంఏ 2024 అమర్నాథ్ గెలుస్తాడు. మాకు ఎవరో సుహాసిని సుబ్రహ్మణ్యం అంటే అతని ఒక మారుమూల కొండలో ఉన్న అతనికి ఎవరికి తెలియదు. నాకేపాటి అమర్నాథ్ రెడ్డి అంటే ఒక ఖచ్చితంగా ప్రజలకు చేసే వ్యక్తి, ముందుండే వ్యక్తి. దీనికి తోడు మా అమరన్న బాగా మంచివాడు కాబట్టి దీనికి కూడా మా మేడా ఫ్యామిలీ, రాజ్యసభలో అయినటువంటి మేడా రఘునాథ్ రెడ్డి గారు, సిద్ధవాటి మండల ఇన్ఛార్జ్ అయిన మేడా మధు, అమర్నాథ్ రెడ్డి కుమారుడు సాయి భరత్, అనిలన్న కుమారుడు, ఈ ప్రతి ఒక్కరూ భారీ ఎత్తున ఇంటికి డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు జగనన్న చేసే నవరత్నాలు తెలిపి ఖచ్చితంగా జగనన్న ముందుండాలా, జగనన్న గెలవాలా, అమరన్న గెలవాలా, మిథున్ రెడ్డి గెలవాలా. మేము వీళ్ళందరూ అమ్మవారి గంగా భవాని ఆమె అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఆమెకు మళ్ళీ మేము గెలిచిన తర్వాత ఆమె కూడా మాకు మొక్కుబళ్ళు ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఇక్కడ కూడా చేనేత కార్మికులు ఈ మధ్యలోనే గంగా భవాని ఉండేది. ఈ ప్రాంతంలో మాధవారము, ఉత్తరపల్లి ప్రాంతంలో ఈ చేనేతల కార్మికులు ఎక్కువ ఉండాలి. మొత్తం జగన్కే వాళ్ళు ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా కూడా జగన్ నవరత్నాలు వాళ్ళకి చేనేత అందింది. వాళ్ళకి అమ్మఒడి ప్రతి ఒక్కటి అన్నీ అందుతున్నాయి కాబట్టి చేనేతలు కూడా ఖచ్చితంగా జగన్కే ఓటేస్తారు, అమరన్నకి వేస్తారు. ప్రతి ఒక్కరు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్రదర్స్ వీళ్ళు వచ్చినారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకొని భాస్కర్ అన్నకు ప్రతి ఒక్కరికి కూడా నా వందనాలు తెలుపుకుంటూ ఈ మీడియా మిత్రులకు కూడా వందనాలు.